అనుబంధ రంగాల్లో పౌల్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. అలాంటి తరుణంలో ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న పౌల్ట్రీ ఎక్స్పో విశేషాలేంటో ఓసారి చూద్దాం. దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో హైదరాబాద్లోని హైటెక్స్లో 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో పౌల్ట్రీ రంగంలో వస్తున్న అత్యాధునిక పౌల్ట్రీ టెక్నాలజీలు, ఎక్విప్మెంట్తో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి సంస్థ ఇది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఎవరైనా చేసుకోగలిగినటువంటి వ్యవస్థ పౌల్ట్రీ. కాబట్టి ఇది ప్రపంచ దేశాలకే ఇది ఇండియా ఎక్స్పో అంటున్నారు, కానీ ఇది వరల్డ్ ఎక్స్పో. దిస్ ఈజ్ వరల్డ్ ఎక్స్పో. ఒక అట్లాంటాలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇండియాలో తెలంగాణలో ఎక్స్పోనే ప్రపంచ ఎక్స్పోగా తీర్చిదిద్దేదానికి మీరు పడ్డ కష్టానికి, మీ సంస్థలకి, మీ వ్యవస్థలకి, మీ యొక్క సభ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంస్థల్ని, ఒక పక్క ఫార్మా కావచ్చు, ఒక పక్క సీడ్ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉండాలనేది రేపు రాబోయే 47 కల్లా వీఆర్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. నాట్ ఓన్లీ కంట్రీ, వీఆర్ కాంపిటీట్ విత్ ద వరల్డ్ కంట్రీస్. దట్స్ వై ఇది తెలంగాణకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పౌల్ట్రీ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏ సౌకర్యాలు కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి తప్పకుండా మీ సంస్థను కాపాడుకొని మీ వ్యవస్థను బలోపేతం చేసి ఇప్పుడున్నటువంటి తమిళనాడు, ఆంధ్ర కంటే 3వ స్థానంలో ఉన్న తెలంగాణ 3 సంవత్సరాల్లో నెంబర్ 1గా రావాలనేది మా కోరిక. పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఔత్సాహికులకు ఇంకా పాడి పంట అంటే ఇంతకుముందు ఒక నినాదం ఉండే, ఇప్పుడు ఈ యొక్క పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. సో ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగ అవకాశాలు తక్కువ వెలువడే సందర్భంలో ఇటువంటి వృత్తిపరంగా ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే పూర్తిగా మెకనైజేషన్ అయిపోయింది, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి దీన్ని ఈ రిక్వైర్మెంట్ కూడా కన్జంప్షన్ అనేటువంటి దానికి దెర్ ఇస్ నో ఎండ్, ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ, దానికి ఇంట్రెస్టెడ్ ఇండస్ట్రియలిస్టు మినిమం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా దేనికైనా ఇదొక కోళ్ళ ఫారం అనేటువంటి చిన్న నినాదం తీయకుండా ఒక ఇండస్ట్రీగా ఉండేటువంటి సందర్భంలో దీని ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ కానీ లేదా సోయా కానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఫార్మర్స్ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు ప్లాన్ చేస్తున్నప్పుడు పౌల్ట్రీ కూడా అందులో అంతర్భాగం. పౌల్ట్రీ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు చికెన్, ఎగ్ ఎక్స్పోర్ట్ అయ్యేంత క్వాంటిటీకి సంబంధించినటువంటి ఉత్పత్తి, ఇండస్ట్రీ పెరుగుదలకు ఈ ప్రభుత్వం సహకారం చేస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు కొత్తగా రావాలనుకునే వారికి ఈ ఎక్స్పో ఉపయోగకరంగా ఉంటుందని 17వ ఎడిషన్లో భాగంగా 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40,000 సందర్శకులు పాల్గొంటున్నారని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాన్ అన్నారు. పౌల్ట్రీ ఇండియా 17th ఎడిషన్ ఇక్కడ హైటెక్స్లో. ఈ ఎడిషన్ వచ్చి పౌల్ట్రీ మీద ఉన్నది. ఇవాళ మా దగ్గర 500 ఎగ్జిబిటర్స్ అండ్ నిన్న దాకా 28,000 పీపుల్ ఇక్కడ విజిట్ చేసినారు రిలేటెడ్ టు పౌల్ట్రీ. ఈ ఎగ్జిబిషన్ రిలేట్ ఓన్లీ టు ఫార్మా, ఫీడ్, పౌల్ట్రీ ఎక్విప్మెంట్. ఎవరైనా కొత్త పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలంటే కూడా ఈ ఎగ్జిబిషన్కు రావచ్చు. ఈ ఎగ్జిబిషన్ చాలా దాకా ఫారిన్ కంపెనీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. 40 కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ జనాలు ఎగ్జిబిటర్స్ వచ్చినారు, ప్లస్ విజిటర్స్ కూడా వచ్చినారు. ఇండియా గ్రోత్
ఇవాళ 7 to 8% పోల్ట్రీలో రికార్డ్ చేస్తుంది. ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని అందరికీ ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ ఇస్ బేసిక్లీ వెరీ వెరీ గుడ్ బిజినెస్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే. ఫార్మింగ్లో బయోసెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ వచ్చి మీరు చూసుకోవచ్చు. చిన్న ఫార్మర్ పెద్ద స్కేల్కి కావాలంటే కూడా ఇక్కడ వచ్చి నేర్చుకొని వాళ్ళు ఎక్విప్మెంట్ కొనవచ్చు, ఫీడ్ కొనవచ్చు. చాలా దాకా మంచి కంపెనీలు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ డిస్ప్లేయింగ్ దేర్ ప్రొడక్ట్స్. సో అందరికీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాము, వచ్చి ఈ ఎగ్జిబిషన్ మీరు విజిట్ చేయండి. అండ్ దీనికి మీకు కావాల్సిన ఎక్విప్మెంటు, ఫీడ్, ఫార్మా మీరు ఇక్కడ నుంచి ఫైనల్ చేసి మీరు కొనవచ్చు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పౌల్ట్రీ ఎక్స్పోకి రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పౌల్ట్రీ నిపుణులు సురేష్ చిట్టూరి అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఎక్స్పోలో పాల్గొంటున్న వారి సంఖ్య మరింత పెరుగుతోందని అన్నారాయన. ఎక్కువ సంఖ్యలో ఆలో 3 days కంటే ఈ 2 days ఎక్కువ వచ్చిందండి. ఆల్రెడీ డెఫినెట్గా అది అనిపిస్తుంది మాకు. సో మళ్ళీ రేపు ఉంది కాబట్టి నేను అనుకుంటాం మీరు 50,000 దాటేస్తాము ఈ సంవత్సరం. ఫార్మర్స్ కూడా మార్కెట్ అంతా బాగుంది, ఆపర్చునిటీస్ బాగుంది, అందరికీ ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఎకానమీ గ్రో అయ్యే కొద్దీ కన్జంప్షన్లు బాగా పెరుగుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ డెఫినెట్గా. డెఫినెట్గా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు అదే సో అది ఎఫిషియన్సీ టెక్నాలజీ వాడటం ఇంపార్టెంట్. సో పాత వాళ్ళు కొంతమంది ఆ మార్పు చేస్తాం కొంచెం కష్టం వాళ్ళకి. సో అందుకే కొత్త వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తాం కొత్తగా చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 20-25% కాస్ట్ తగ్గించుకోగలుగుతున్నారు. అది పాత వాళ్ళు మారటం కొంచెం వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. సో దాంట్లో కొత్త వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి డెఫినెట్గా. కొత్త టెక్నాలజీలు అవన్నీ వాడుకుని చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా మంచి అవకాశం ఉంది. అంటే ఎలాగా మార్కెట్ వచ్చే 20 సంవత్సరాల్లో 4 నుంచి 5 రెట్టింపులు పెరుగుతుంది. సో ఎలాగా కొత్త వాళ్ళు రావాలి, అందరూ పాత వాళ్ళే కాదు. సో అండ్ కొత్తగా చేస్తాం కూడా అవసరం ఉంది టెక్నాలజీ వాడి. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రదర్శనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సంస్థలు పాల్గొంటున్నాయి. ఇందులో దానా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అందుకు కావలసిన టెక్నాలజీని నిర్వాహకులు వివరించారు. గ్రెయిన్ చిల్లర్ అంటే మీకు చాలా వందటి సైలోలో స్టోర్ చేస్తారా సార్? ఆ స్టోరేజ్లో వంటి ನೀವು ಇದು ఫ్యూమిగేషన్ చేయాలా సార్? లాంగ్ రన్లో వచ్చాలా నిమ్మలు లాంగ్ రన్లో వచ్చాలా నింగ్లో వీవల్స్ వస్తుంది. వీవల్ వస్తే నింగ్లీ లూజింగ్ లాట్ ఆఫ్ మటీరియల్ యాక్చువల్లీ. లాస్ ఏంటంటే యాక్చువల్లీ ఫర్ 10,000 ton మెట్రిక్ టన్, 500 మెట్రిక్ టన్, 1000 మెట్రిక్ టన్ అలా స్టోర్ చేయాలా సార్? సో వీ కెన్ హ్యావ్ 20% లాస్ ఉంది సార్. నార్మల్ గోడౌన్లే, నార్మల్ బ్యాగ్లే దిస్ థింగ్. ఈ సైలోలు చేస్తే సార్ సైలోలే మీకు చాలా వందిటి ఫ్యూమిగేషన్ కావాలి, లేదంటే బ్రోకన్స్ రాదు, వదరాదు. అండ్ దెన్ అగైన్ వన్స్ అగైన్ యాక్చువల్లీ యువర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, మాయిశ్చర్ విల్ బి మెయింటైన్డ్ యాక్చువల్లీ. సో టెంపరేచర్, హ్యూమిడిటీ ఇప్పుడు చాలా వర్షం వస్తుంది, ఇక స్వెట్ అవుతుంది, గ్రెయిన్ స్వెట్ అయితే అలా పుష్ వస్తుంది. ద వీవల్స్ వస్తే వీవల్స్ వందిటి ఇట్ విల్ గ్రో మోర్ యాక్చువల్లీ అండ్ ఇట్ విల్ ఈట్ మటీరియల్. గ్రెయిన్స్ భోజనం చేస్తాం, స్ప్రెడర్ అవుతాం. స్ప్రెడర్ వేస్తే యూ మేక్ లాస్ 20% లాస్. ఇప్పుడు 10,000, 100,000 మెట్రిక్ టన్లే 20% అంటే నీకు అట్లీస్ట్ యూ విల్ లాస్ అబౌట్ 20,000 మెట్రిక్ టన్. 20,000 మెట్రిక్ టన్ కాస్ట్ ఉంది, టూ మచ్ అవుతుంది. సో ఈ మెషిన్ ఏం చేస్తా అంటే ఇది R&D చేసి 60 years కంపెనీ యాక్చువల్లీ. ద ఫ్రిగోటెక్ ఇస్ వరల్డ్ వైడ్ కంపెనీ అండ్ వీ హ్యావ్ 90 countries సప్లై చేశారు. ఇక్కడ ఇండియాలో వందిட்டு ఫర్ 10 years వీఆర్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. వి సప్లైడ్ మోర్ దెన్ 400 machines అంటే ఆ 400 machines అంటే ఆల్ లైక్ బిగ్ ఫీడ్స్ ప్లాంట్ యాక్చువల్లీ. సో వేర్ దే మేకింగ్ లాట్ ఆఫ్ గ్రెయిన్ సైలోస్ యాక్చువల్లీ. సో ಅವ್ರಿಗೆ ನಾವು సప్లై చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏరేషన్ సిస్టమ్ యూఆర్ యూజింగ్ దిస్ గ్రెయిన్ చిల్లర్. దానా కంట్రోల్ చేయాలి సార్ ఫస్ట్. ఫ్యూమిగేషన్ నో కెమికల్స్ అండ్ నో వీవల్స్ యాక్చువల్లీ, నో బ్రోకన్స్ అండ్ టెంపరేచరు, మాయిశ్చరు మెయింటైన్ చేస్తారు సార్. బ్రాయిలర్ కోళ్ల బ్రీడ్స్తో పాటు పరిశోధనల ద్వారా రూపకల్పన చేసిన వెరైటీ కోళ్ల జాతుల బ్రీడ్లను ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. నాటుకోడి అనేది ఒరిజినల్ నాటుకోడి అనేది మన ఊర్లలో వచ్చింది అంతే. బట్ ఇప్పుడు క్రాస్లో వచ్చేసినాయి. మంది కూడా క్రాసే. ఇండిబ్రో అసీల్ అని మేము డెవలప్ చేసాము. అది 80 రోజుల్లో కిలోన్నర వెయిట్ వస్తుంది.
సో దట్ అది మంచి యాక్సెప్ట్ వచ్చేసి మంచి మూమెంట్లో నడుస్తుంది ఇప్పుడు. మార్కెట్లో మంచిది. మంచి డిమాండ్ ఉంది, మంచి యాక్సెప్ట్. పెద్దబాటు చిక్స్ అన్నీ బాగా పోతున్నాయి, బాగా నడుస్తుంది ఇప్పుడు. ప్లస్ ఇంకోటి మేము కొత్తగా రీసెంట్లీ ఇండియా సొనాలి అని కూడా డెవలప్ చేసాము. అది కూడా మంచి యాక్సెప్ట్ ఉంది. అది 72 వారాల్లో 210 గుడ్లు పెడుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇంకా మేము రీసెర్చ్లో ఉన్నాం, ఇంకా పెంచుతున్నాం. అది ప్లస్ ఇంకా బ్రౌన్ లేయర్ అని ఒకటి ఉంది మాది. అది 80 వారాల్లో 345 గుడ్లు పెడుతుంది, ఎగ్స్ పెడుతుంది. సో ఆ బ్రీడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో దట్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా సప్లై చేస్తున్నాము. రైతు ఫార్మర్స్కి ఎట్లా ఉంటుంది? రైతు ఫార్మర్కి మంచి ప్రాఫిటబుల్ ఉన్న బిజినెస్. అంటే తక్కువ డేస్లో ఏమంటారు, మా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అన్నట్టు ఇది. సో రైతులు మామూలు గుడిసెలు వేసుకొని పెంచుకున్నా కానీ 80 రోజుల్లో ఫీడ్ ఒక్కొక్క బ్యాచెస్ చేంజ్ చేస్తూ ఉంటారు, మంచి ప్రాఫిట్లు వస్తాయి. సో దట్ దీనికి పెద్ద పెద్ద హైటెక్ టెక్నాలజీ తోటి షెడ్లు కట్టి అలా చేయాల్సినంత అవసరం ఏం లేదు. సెన్సిటివ్ ఉంటాయి ఇది. యాజ్ పర్ ద ఇండియన్ క్లైమేట్ ప్రకారం అడాప్ట్ అయ్యేటట్టుగా డెవలప్ చేసిన బీడ్స్ అన్నట్టు ఇవి. సో దట్ అందుకే యాక్సెప్టెన్సీ బాగుంది, మంచి మూమెంట్ ఉందండి ఇండియాలో. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము ఇంకా అదర్ వేరే కంట్రీస్లో కూడా సప్లై చేస్తున్నాము. నైజీరియా, ఉగండా, చిన్న మా ఆపరేషన్స్ అక్కడ కూడా ఉన్నాయి. కెన్యాలో, టాంజానియాలో, ఇవన్నీ కంట్రీస్లో ఉన్నాయి మేము. ఈ పౌల్ట్రీ ఎక్స్పోలో దేశ విదేశాల నుంచి పౌల్ట్రీ నిపుణులు, రైతులు, సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఇలాంటి ఎక్స్పోలు మారుతున్న టెక్నాలజీని తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పౌల్ట్రీ రైతులంటున్నారు. ఇక్కడ తెలియనోడు కూడా వచ్చి చూసి నేర్చుకోవచ్చు. ఇన్ని కంపెనీలు రావడం చాలా మంచిగా ఉంది. మాకు అందరూ చేసి బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఆల్ ఓవర్గా అంటే మీ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఐడియా ఉందా? ఉంది. అంటే ఎక్కువ ఎట్లాంటి వాటికి ఇక్కడ బాగా ఈసీ షెడ్కి బాగుంది. ఈసీ మిషనరీ డిపార్ట్మెంట్ చాలా బాగా పెట్టారు. కొత్త వాళ్ళు బాగా తెలుసుకోవచ్చు. కొత్త వాళ్ళకి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నట్టు ఉంది. బాగా చూసుకుని నేర్చుకుంటే బాగుంటుంది. మీరంటే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు వచ్చింది? నేను ఫస్ట్ టైం. మీ ఎట్లా ఉందండి మామూలుగా ఆల్ ఓవర్? అంటే ఎగ్జిబిషన్ అంటే ఎక్విప్మెంట్ చూడడానికి బాగుంటుంది. అవి చూసుకోవాలి, ఏ కంపెనీ బాగుంటుంది, ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి చూసి తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. మీకున్న అనుభవం ప్రకారం పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎట్లుంది? ఒకవేళ ఇట్లాంటి ఎగ్జిబిషన్ ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే మేము ఈసీ పంప్ పెట్టాము. మేము ఎక్విప్మెంట్ కూడా ఇలాగే కొన్ని కంపెనీలను చూసాము. ఇంకా మాకు క్వాలిటీగా ఒక కంపెనీ నచ్చితే ఆ కంపెనీ ఎక్విప్మెంట్ తీసుకున్నాం అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని కంపెనీలు వస్తాయి కాబట్టి అన్ని మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. మనం ప్రతి కంపెనీకి వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎగ్జిబిషన్కి వస్తే బాగుంటుందని